గైస్ దిస్ ఇస్ శేఖర్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో thumbnail చూసే ఉంటారు కదా, అసలు ఏ ప్రోటీన్ యూస్ చేయాలి అండ్ ఏ బ్రాండ్ యూస్ చేయాలి. సో ప్రతిదీ డీటెయిల్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్టిక్ అయ్యానండి. అలానే ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మంచి మంచి కంటెంట్ అయితే మిస్ అయిపోతారు, అది మాత్రం గ్యారంటీ. జస్ట్ ఇప్పుడే సైకోటెక్ ప్రీ-వర్కౌట్ వేసాను. బయట క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది, ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలోని 2 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకటైతే ఇంట్లో చికెన్ పకోడీ వేసుకొని ఫోన్ యూస్ చేస్తూ ఏదో మూవీ చూడడం, టైం వేస్ట్ చేయడం పర్సన్ ఉంటారు. అండ్ సెకండ్ అయితే మనలాగా, అంటే ఇది బాగా టచ్ అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే జిమ్ చేసిన వాళ్ళందరికీ ఈ క్లైమేట్లోని వర్షం పడుతున్న టైంలోని మంచిగా ఒక ప్రీ-వర్కౌట్ స్కోప్ వేసి ఇష్టమైన వర్కౌట్ చేస్తే ఆ మజా ఉంటుంది. అసలు ఓన్లీ జిమ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళకైతే ఈ ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ. అండ్ మంచిగా వర్కౌట్ అయితే చేద్దాం. అండ్ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వే ప్రోటీన్ కోసం అసలు ఏ బ్రాండ్ యూజ్ చేయాలి, అండ్ వే ప్రోటీన్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ వే ప్రోటీన్ చాలామంది కొంతమంది ఆ డ్రగ్ లాగా అనుకుంటారు. సో వాళ్ళందరికి కూడా మంచి మెసేజ్ అయితే ఇద్దాం. లాస్ట్ వరకు స్టిక్ అయ్యి ఉండండి. లవ్ యూ. అసలు మనం ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి, డైలీ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి వన్ ఆఫ్ ద సోర్స్ వే ప్రోటీన్. సో అది మనం చికెన్లోంచి అని తీసుకోవచ్చు, ఎగ్స్లోంచి తీసుకోవచ్చు, లేదా ఇంకా అదర్ సోర్సెస్ నుంచి అయినా తీసుకోవచ్చు. సో మనం వే ప్రోటీన్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే తక్కువ కార్బ్స్ ఉంటాయి అండ్ తక్కువ క్యాలరీస్ ఉంటుంది. మా అయితే 1 scoop ఒక 100 calories ఎంత ఉంటుంది. అందువల్ల వే ప్రోటీన్ సజెస్ట్ చేస్తాం. అసలు వే ప్రోటీన్ ఏ బ్రాండ్ యూజ్ చేయాలని చెప్తే, అసలు వే ప్రోటీన్లో ఏ బ్రాండ్ అని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అది ప్రతిదీ మిల్క్ ప్రోడక్టే. అది బ్రాండ్ బట్టి మీ ప్రైజెస్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప అది ఏ బ్రాండ్ అయినా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఐసోలేట్ అంటారు, వే నార్మల్ అంటారు, అలాంటివి ఏమి ఉండదు. ఐసోలేట్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పి తీసుకుంటారు తప్ప ఐసోలేట్ అన్నా వే ప్రోటీన్ అన్నా నార్మల్ వే అన్నా రెండు ఒకటే, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. అక్కడ గుండేసుకుని మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీడికి నాకు బాండింగ్ ఇప్పటి నుంచి కాదు, 24 years బాండింగ్. సో ఎలా అంటే ఆడు నేను ఒకే డేట్ పుట్టాం, ఒకే హాస్పిటల్లో పుట్టాం. ఆడికి నాకు జస్ట్ 1 hour తేడా. అండ్ మోర్ ఓవర్ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఇద్దరము. సో ఈరోజైతే ఫుల్ వర్కౌట్. ఆల్మోస్ట్ నేను చీట్ మీల్తో 9 kgs పుట్ ఆన్ అయ్యాను. అండ్ కాంపిటీషన్ టైంకి నాది 52 kgs 53 kgs ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 61 kgsకి వస్తాను. ఫుల్గా చీట్ మీల్స్ చేస్తాను. అండ్ మళ్ళీ బ్యాక్ టు స్కెడ్యూల్ అండ్ బ్యాక్ టు వర్క్. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఫోకస్ చేయాలి. ఒక స్పీడ్ కోసం చెప్పాలంటే పేజీలో ఉంటుంది. ఎందుకంటే నా కష్టంలో ఉన్నాడు, నా సుఖంలో ఉన్నాడు, ప్రతి దాంట్లో నాకు వీడైతే బాగా సపోర్ట్ చేసేవాడు. మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను కదా, నాకు స్కూల్ ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారని. సో నా కష్టం కూడా వాళ్ళ కష్టంలో ఫీల్ అవుతారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ మంచిగా సపోర్ట్ చేస్తారు, పాజిటివ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నా ఫుల్ వర్కౌట్ ఎలాగవుతుందంటే, సో మీరు కూడా ఈ వర్కౌట్ ట్రై చేయొచ్చు. కాంపౌండ్ మూమెంట్స్తో స్టార్ట్ చేసి ఐసోలేషన్ మూమెంట్స్తో ఫినిష్ చేస్తాను. అండ్ నాది ఇప్పుడు కాంపౌండ్ మూమెంట్ అయితే టీ-బార్ రోయింగ్ అయిపోయింది, సపోర్టెడ్ టీ-బార్ రోయింగ్. అండ్ ఇప్పుడైతే లాట్ పుల్ డౌన్. సో కేబుల్ లేదు, సో అందుకే. అండ్ నా వాయిస్ బ్రేక్అవుట్, నాయిస్ వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ రానున్న రోజుల్లో మనం మంచి క్వాలిటీ కంటెంట్ అయితే ఇస్తున్నాం. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
సో టెంపో అనేది మెయింటైన్ చేయాలి. సో టెంపోస్ అంటే మామూలుగా అయితే రేషియోస్ ఉంటాయి, 2:1:0 అండ్ 3:1:1 అని చెప్పి ఒక రేషియోస్ ఉంటాయి. రేషియోస్ అంటే మనం ఏదైనా నెగిటివ్ స్లోగా చేయాలి, అది మీకు తెలిసిందే. అదే కొంచెం సెకండ్స్లో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెగిటివ్ కంట్రోల్ చేస్తాను, 1 2 3 సెకండ్స్, లీవ్ 1 సెకండ్, హోల్డ్ 1 సెకండ్. సో అలా టెంపోస్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ బండనా కొడుకు ఉన్నాడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు బండగా ఉండేవాడు, నన్ను చూసి మోటివేట్ అయ్యి ఇప్పుడు మనోడు 95 నుంచి 62 kgs వచ్చాడు. గట్టి కష్టపడ్డాడు. సో మనతో పాటు ఉంటే మన కుర్రోళ్ళు కూడా మొత్తం కష్టపడతారు, మన మోటివేషన్ అలాగ ఉంటుంది కాబట్టి. బ్యాక్ సైడ్ చూసారా క్లైమేట్ ఎంత బాగుందో. నాకు జిమ్ నుంచి పీజీకి వెళ్ళాలని లేదు, జిమ్లోనే తినేసి వర్కౌట్ చేసి మళ్ళీ తినేసి వర్కౌట్ చేయాలనిపిస్తుంది. మీకు కూడా అలాగ అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మోరోవర్ బిగినెస్ కోసం చెప్తాను. బిగినెస్ స్టార్టింగ్ జిమ్ స్టార్ట్ చేస్తారు, వే ప్రోటీన్స్ క్రియేటిన్స్ ఇవన్నీ తీసుకొని డబ్బులు వేస్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఫుడ్కి ఎలా రెస్పాండ్ అవుతుందో చెక్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమందికి 1 వీక్లోని మంచిగా రెస్పాండ్ అవుతుంది, కొంతమంది 2 వీక్స్లో రెస్పాండ్ అవుతుంది, కొంతమందికి స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీకి ఫుడ్ ఎలా రెస్పాండ్ అవుతుందో కనుక్కోండి. దాని తర్వాత వే ప్రోటీన్ మీద, క్రియేటిన్ మీద, సప్లిమెంట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ముందే జిమ్ జాయిన్ అయిపోయాం అని చెప్పేసి వే ప్రోటీన్ క్రియేటిన్ అన్నీ కొనుక్కొని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ఎంత వర్కౌట్ చేసిన రిజల్ట్ రావట్లేదు, వే ప్రోటీన్ యూజ్ చేసిన రిజల్ట్ రావట్లేదు అని చాలామంది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. సో మనం మీ బాడీ మీద మీరే ఎక్స్పెరిమెంట్ చేయాలి. అసలు ఏ ఫుడ్ అయితే నాకు మంచిగా మజిల్ రికవరీ అవుతుంది, ఏ ఫుడ్ చేస్తే మంచిగా మన బాడీకి రెస్పాండ్ అవుతుంది అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేయాలి. సో దట్స్ ఇట్. సో బిగినర్స్కి అయితే ఇది సజెషన్ ఇస్తాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద వేస్ట్ చేయకండి. మెయిన్ బిగినర్స్ మిస్టేక్ చేస్తుంది, బిగినర్స్ మిస్టేక్ చేస్తున్నారు, అసలు వేస్ట్ చేయకండి. చాలా చీట్ మీల్స్ తర్వాత నా బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది. చూసారా, కండిషన్ అయితే లాస్ట్ చూపిస్తాను ఎలా ఉన్నదో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. ఒకటైతే ఫినిష్ అయిపోయింది. అండ్ రియల్లీ సారీ అసలు కాంటెంట్ అయితే ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నా మైక్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఇలాంటి మిస్టేక్ మళ్ళీ జరగదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు స్టిక్ అయి చూసిన వాళ్ళందరికీ. అండ్ మోరోవర్ ఇప్పుడైతే నా కోచింగ్ ప్రాక్టీస్ చేస్తాను, నా బాడీ కండిషన్ అయితే చూడండి. అండ్ మెయిన్ థింగ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఎందుకంటే సో నేనే ప్రెప్లో ఉన్నప్పుడు ఫుల్గా స్ట్రెటెడ్ అయితే ఉన్నాను. అండ్ మోరోవర్ నేను డైట్ చీట్ మీల్స్ చేయగానే ఫుల్గా బల్క్ అయితే అయిపోయాను. చూడండి యాప్స్ అయితే అంత విజిబిలిటీ పోయింది. ఏదైనా మన డైట్లో ఉంటుంది. మీరు ఎంత ప్రాపర్గా డైట్ మెయింటైన్ అవుతే అంత బాడీ మంచిగా స్ట్రెటెడ్ అవుతుంది. అండ్ చీట్ మీల్స్ చేస్తే నా అలాగ పొట్ట వచ్చేస్తుంది ఇప్పుడు. అండ్ ఇదే లాస్ట్ డే అండ్ ఇస్ ద లాస్ట్ చీట్ మీల్. వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోటీన్ బార్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే కోచింగ్ ప్రాక్టీస్ చేస్తాను. కోచింగ్ ప్రాక్టీస్ చేస్తే ప్రోటీన్ బార్ తీసుకుంటాను. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go.
యోగట్ మళ్ళీ వే ప్రోటీన్ కలుపుకొని ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తాం. అండ్ దీని తర్వాత మూవీ ప్లాన్ అయితే ఉన్నది. సో అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత నేనైతే ఎంత గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ చేస్తున్నానంటే 2 యోగర్ట్స్ 4 grams ఈచ్ వన్ 4, 4, 8 అండ్ ఇది 1 వే స్కూప్ 25 grams టోటల్. ఏది టోటల్ ఎంత? లెక్కలు రావు. చెప్తా టోటల్ మ్యాథ్స్ రాదు 25 plus 4 మ్యాథ్స్ రాదు ఎంత? ఎంత 25 plus 8 plus 8 నీకు కూడా రాదు, మళ్ళీ పెద్ద మాటలు ఆడుతున్నా. 25 plus 8 ఎంత? 25 plus 8 ఎంత? 33 రా. ఇప్పుడైతే ప్రెసెంట్ 33 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటెక్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ లంచ్ కి డిన్నర్ కి ఆల్మోస్ట్ నాది ఈ రోజుకి 120 grams కంప్లీట్ అయిపోద్ది. బాబా చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సో వీడు నా దగ్గరికి వచ్చి ఓసీగా 1 scoop వే ప్రోటీన్ దొబ్బేశాడు. ఇప్పుడు ఇందాక ఒక ప్రీ వర్కౌట్ దొబ్బేశాడు. యాక్టింగ్ చేయకరా. ఇప్పుడు ఏమొచ్చి 2 యోగట్లు 1 వే ప్రోటీన్ ఫ్రీగా వీడికి ఒక 35 grams ప్రోటీన్ ఇన్కంప్లీట్ ఇంటేక్ అయిపోయింది. అరగదరా నాకు ఈ రోజు ప్రోటీన్ కంపల్సరీ నీకు అరగదరా బ్రో. ఎలా ఉంది? ఇలాంటి వాళ్ళకి ఫిట్నెస్ డైట్ ఇవన్నీ తెలియదు టేస్ట్ ఎలా ఉంటుందని. నమస్తే అన్నా. ఎవడరా ఇది చెప్పింది నీకు? చాలా బాగుంటదిరా. చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది నిజంగా బాగుందంటే వీడు అలాగే అంటాడు. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఎలా ఉన్నదో. వీడు ముఖం చూడండి అలాగెట్టాడు. ముఖం చూపించు. ఓసీగా వచ్చింది కాబట్టి తింటున్నాను, లేదంటే తినకపోదు. రే హాయ్ చెప్పే. హాయ్ చెప్పు. తిను మా స్కూల్ ఫ్రెండ్ వాణి. హలో ఫ్రెండ్స్. రే ఇది మీకు తెలిసిందే గుండుగాడు. ఇది డైట్లో ఉన్నాను.